యు అగ్రీ ఆర్ నాట్, దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. మీరు ఇంతే చెప్తారు కదా, సురేఖ చేసేటువంటి విషయాలు మీకు తెలుసా? పోనీ సీతక్క చేసేటువంటి దుర్మార్గ పనులు ఆ ప్రాంతాల్లో మీకు తెలుసా? మీరు ఆ ప్రాంతం వాళ్ళేనా కాదా? మీరు మహబూబ్ నగర్ అనుకుంటా కదా. ఎందుకు ఏం చేశారు అన్ని సార్ మొత్తం కంప్లీట్ A to Z అక్కడ వాళ్ళ ఆధిపత్యం తప్ప ఇతరది సార్. మనం ఒకప్పుడు దొరల గురించి మాట్లాడుకున్నాం సార్, ఇప్పుడు వీళ్ళే దొరలు సార్. వేరే వాళ్ళకి అక్కడ గడ్డి పొరక కూడా కదలలేరు. ప్రభుత్వ యంత్రాంగంలో ఎవరు సిఐ ఉండాలి వీళ్ళే డిసైడ్ చేస్తారు, ఎవరు ఏసీపీ ఉండాలి కామనే కదా. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు పోస్టింగ్. అది కాదు సార్, ఒక ఆఫ్టర్ ఆల్ ఒక బీఆర్ఎస్ లో కూడా అట్లా చేశారు. 25 లక్షలు తీసుకున్నాడు పొన్నం ప్రభాకర్. ఏం చెప్తారు మీకు? మా దగ్గర వచ్చినాయి అన్ని ఉదాహరణలు మా దగ్గర. మీరు పెట్టండి, వ్యవహారం చేయండి, చూపెడతా మీకు అన్ని. ఎవడన్నా ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. బీఆర్ఎస్ హయాంలో కూడా పోస్టింగ్ల కోసం డబ్బులు తీసుకున్న సందర్భాల్లో పోస్టింగ్లు వాళ్ళకి అనుకూలంగానే చేసిన. ఇప్పుడు బీఆర్ఎస్ లో జరిగింది. ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ బట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇస్ పోలీస్ విషయంలో అయితే ఎవరు పోలీస్ అధికారి వేయాలి, ఎవరు నియోజకవర్గాల్లో ఎవరు సీఏలు వేసుకోవాలి, ఎస్ఐలు వేసుకోవాలి, అది స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల అయితే 10 లక్షలు తీసుకుని కూడా సీఏలు ఎస్ఐల పోస్టింగ్లు ఇచ్చారు. 10 లక్షలు పెట్టినవాడు మళ్ళీ కలెక్షన్ పోతాడు కదా. భరత్ గారు, కాంగ్రెస్ ఆధీనంలో 10 లక్షలు చాలా తక్కువ సార్. 50, 25 తర్వాత ఎబోవ్నే ఉంది తప్ప 25 కంటే తక్కువ పైసలు ఉన్న వాడికి ఎవరికి వాడు అడిగిన పోస్టింగ్ రాదు. వాడు ఎంతో మందితో చెప్పించుకున్నాక కూడా ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యేను మంత్రిని కట్టుకుంటే అప్పుడు వాడికి పోస్టింగ్ వస్తుంది. అది కూడా ఎబో 25 లక్షలు ఇస్తేనే. అన్నారా? ఎట్లా సార్? అమ్మకానికి పెట్టారు, తూకానికి పెట్టారు అన్ని పొజిషన్స్ ని. ఘోరంగా మీరు అన్నారు కదా వీళ్ళందరినీ జాయిన్ చేయించింది మీరు అని, ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? చాలా చాలా నేను చేర్పించినా, నేను అనలే చేరితే బాగుంటదని వాళ్ళకి సలహా ఇచ్చినాను. బట్ ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, వాళ్ళు ఈనాడు వీళ్ళ వల్ల పార్టీకి ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే, అబ్బా కాంగ్రెస్ ఎందుకు తీసుకువచ్చినామా అని ప్రజలు బాధపడే స్థితికి తీసుకొచ్చినారు. అరే నీకు ఇవాళ వరి ధాన్యం కొనుగోలు వ్యవహారాలలో ఏం జరుగుతుందని ఏ మంత్రి అన్న రివ్యూ చేసినాడా సార్? ధాన్యం కొనుగోలు సెంటర్లు ఎట్ట నడుస్తున్నాయో చూసినారా? ఎంత తరుగు తీస్తున్నారో చూసినారా? వరికి ఇప్పుడు ఈ వ్యవహారం టీ కప్ లో తుఫాన్ అని చెప్తున్నారు. ఏంది టీ కప్ లో తుఫాన్? అసలు అక్కడ కప్పు లేదు. కాంగ్రెస్ అనేటువంటి ఒక నదిలో ఓన్లీ తుఫాన్లే ఉన్నాయి, నీళ్లు లేవు. అంత దరిద్రంగా తయారైంది పాలన అనేది. అసలు ఏ మాత్రం హద్దులో లేదు సార్. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి అసలు ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు గతంలో కూడా జరిగిన ఎన్టీఆర్ దగ్గర కూడా ఇట్లనే మంత్రులు అది ఇది వ్యవహారాలు చేస్తే ఐ రిమెంబర్ అప్పుడు బోడ జనార్దన్ రెడ్డి ఒక ఆఫీసర్ మీద ఫైల్ విసిరినాడు, పివి రమేష్ అనేట ఆయన మీద. ఈ వ్యవహారం తెలిసి ఎన్టీ రామారావు దగ్గర మార్నింగ్ హుటాహుటిన ఒక ఆఫీసర్ని పెట్టి ఎంక్వైరీ చేయించి చేసిన తర్వాత జనార్దన్ ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చేసేసి, అన్నా నేను ఎస్సీ వాడిని కాబట్టి నా మీద అనవసరమైన ఆరోపణలు చేశారన్నా, నన్ను మంత్రిగా చూడడానికి వాళ్ళు ఇష్టపడట్లేదన్నా అంటే ఎన్టీ రామారావు డైరెక్ట్ అడిగాను, ఏమయ్యా గన్మెన్లు పట్టుకొని నువ్వు ఎటుపోయినావని అడిగినాడు. అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అట్లా ఉండేది. ముఖ్యమంత్రికి అంత పట్టు ఉండాలా. ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ నిన్న తిట్టుకున్న తిట్లు ఏంటిది? నువ్వు దొంగతనం చేయాలంటే నువ్వు దొంగతనం, నువ్వు పంచుకుంటలేవు అంటే నువ్వు పంచుకుంటలేవా, నీ వ్యవహారాలు ఎట్లుంటాయంటే నా వ్యవహారాలు. గదే కదా మంత్రివర్గం మీటింగ్. ఏం చేశారు? రాష్ట్ర ప్రయోజనం లాస్ట్ కాదు క్షమాపణలు చెప్పింది కదా, ఏదో చిన్నపిల్ల మాట్లాడిన తెలియక అని చెప్పి. సరే పదవి కాపాడుకోవడానికి క్షమాపణలు చెప్పడం, దానివల్ల రాష్ట్రానికి ప్రజలకు జరిగిన ఉనగూరిన మేలేంటి సార్? వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది చెప్పండి? వాళ్ళ ప్రజలు దీనికోసమేనా సార్ కొత్తగా మార్పు కోరి ఒక కొత్త ప్రభుత్వం వస్తుంది, ప్రజా ప్రభుత్వం వస్తుంది, ప్రజల తరఫున మాట్లాడతారని ఆ అభయహస్తమని వాగ్దానాలు ఇచ్చి ఒక్కసారన్నా ఒక్క కేబినెట్ మీటింగ్ లో ఏదన్నా ఈ చర్చ చేస్తున్నారా? అంత దుర్మార్గం. చరణ్ గారు ఇంకోసారి మీరే చెప్పారు, హనుమంతరావు గారు అడిగారు, అది స్వేచ్ఛ.